వదిన ఇక్కడే ఉన్నా. అయిపోయిందా? వస్తున్నా. యశు, డైపర్ మారుద్దాం. ఇవి ఇంకా కొనాలి. సరే పట్టుకో. వదిన అయిపోయిందమ్మా. వదిన చిన్నార చిన్నార కొడుతుంటే ఎందుకు అలా చూస్తున్నావు? ఇషు, ఇట్రా. నేను చూస్తాను. రైట్. అయ్యో, నువ్వు కాళ్ళు పట్టుకో, నేను చూసుకుంటాను. అమ్మా ఏం లేదమ్మా, అమ్మ వచ్చేసింది కదా. అయ్యో చిన్నదొద్దా, పంపించేద్దామా? ఊరుకోనన్నా, ఊరుకో, కుట్లు పోతాయి. అమ్మా నా చిన్ని తల్లి కదా, ఏం కాదు. చిన్నాన్ని పంపించేద్దాం. వద్దులే. హలో మేడం. హలో, ఇంకా మీకు 24 hours అవ్వలేదు కదా? ఇవేంటో తెలుసా? వాడిపాటికి బాగా బిర్యానీ తిని హాయిగా తిరుగుతుంటాడు కదా, ఇవాళ టైం అవుతుంది. బాగున్నారా? నువ్వు? సుందరికి ఇప్పుడు ఎలా ఉందయ్యా? విజిటర్స్ టైం 4:30 తర్వాతే అంట. పర్లేదు, నేను చెప్తా. మీరు ఇక్కడే ఉండండి, నేను చెప్తా. సెకండ్ ఫ్లోర్ అన్నా, చేయి పడుకో. మా దగ్గర పెద్ద గోల్డెన్ ఫిష్ ఉండేది కదా, అది 10 పిల్లల్ని పెట్టింది. వాటన్నిటినీ వేరే తొట్టిలోకి మార్చేశాను. నీకు కావాలా? సారీ అబ్బా. చెప్పు వెంకటేశు. ఏడును హాస్పిటల్లోనే ఉన్నా. ఇక్కడే పార్కింగ్ వెనకాల. వచ్చినాడు? ఇక్కడ లేడే. సరే నువ్వు పెట్టే, నేను వస్తున్నా. ఈశ్వర్ ఎక్కడ? ఏమైంది? దొరికిండు. ఏమంటున్నావు? ఎప్పుడు? మునివాన్ని గుర్తుపట్టింది. హాస్పిటల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు చూసిందంట. నీచుణ్ణి విడిచిపెట్టద్దు వెంకటేశు. ఈశ్వర్ ఎక్కడ?
అది కాదు శక్తి. ఈశ్వర్కి విషయం ఎలా తెలిసిందో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని అప్పచెప్పమని ఒక్కటే గొడవ. కొంచెం ఉంటే కొట్టుకుని. ఏంద్రా ఎట్లా తెలిసేది? నువ్వేదరా చెప్పింది? లేదురా. చూడరా, మనతోటి కలిసి ఏమైనా ప్లాన్ చేసిన అంటే ఇద్దరు కలిపి లోపలేస్తా. ఫ్రెండ్స్ అని కూడా చూడండి. నువ్వు చెప్పిన ఇంటర్లేడా? వాడికి మాత్రమే బాధ ఉందా? మన పిల్లల్ని ఇట్లా చేసిన వాళ్ళ మామూలుగా వదిలేస్తానా? కోర్టు హియరింగ్ వరకు చూద్దాం. వాడు బయటికి వస్తే ఆఖరికి జీవితంలో 1కి 2కు పోకుండా చేస్తావాడిని. నువ్వు కొంచెం వానికి అర్థమయ్యేటట్టు చెప్పు శక్తి. నువ్వు చెప్తేనైనా వింటాడేమో. ఈశ్వర్, ఈశ్వర్ తలుపు తెరు. ఈశ్వర్, ఈశ్వర్ తలుపు తీ. ఏం చేస్తున్నావు లోపల? ఆ కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో? పడుకోవచ్చు కదా. ఈశ్వర్, నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు. అది మంచిది కాదు. నేను చెప్పేది విను. నేను వస్తా. ఈశ్వర్, వాడిని ఉరి తీస్తారు కదా, అంతకన్నా ఏం కావాలి? నువ్వు వదిలేరా. నా చేతుల్లోనే. వదిలేకి చెప్పేస్తాడ్రా. ఈషు, ఈషు ప్లీజ్. ఈషు తలుపు తెరు. నేను అరుస్తా. ఈషు, ఈషు వెంకటేష్కి చెప్పేస్తా. తలుపు తెరు. ఈశ్వర్, వదిన పాప గురించి కొంచెం ఆలోచించిన. ఈశ్వర్, ఇది పోక్సో కేసు 2 hours కంటే ఎక్కువ పట్టొచ్చు. వెయిట్ చేయండి, జడ్జి గారు వచ్చేస్తారు. దాని తర్వాత మీరు పాపను లంచ్కి తీసుకెళ్ళొచ్చు. స్పెషల్ S/C/11 పరమేశు, యాదాద్రి AWPS మేడం. పరమేశు, పరమేశు, పరమేశు. పాస్ అవర్ ఏం లేదు కదా? విట్నెస్ ఉంది యువర్ ఆనర్. విక్టిమ్ మున్ని ప్రెజెంట్ హియర్. సుందరిది మ్యాజిస్ట్రేట్ వారికి వీడియో రికార్డింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. షీ స్టిల్ హాస్పిటలైజ్డ్ యువర్ ఆనర్. ఇన్ కెమెరా ప్రొసీడింగ్. అందరూ బయటికి వెళ్ళండి. లోపల తీస్తారా? యాదాద్రి AWPS ఇన్స్పెక్టర్ మ్యామ్. ఈ కేసులో 3 విక్టిమ్స్ యువర్ ఆనర్. మున్ని మరియు సుందరి వయసు 8 సంవత్సరాలు యువర్ ఆనర్. అంజలి వయసు 11 సంవత్సరాలు యువర్ ఆనర్. మీరిద్దరే లోపలికి వెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి అమ్మా. ఇక్కడ కూర్చో. ఏమడిగినా ధైర్యంగా చెప్పు, సరేనా? అమ్మ ఇక్కడే ఉంటుంది. Moderately built female individual with well-developed sexual organs and normal gait. One finger admits serious vaginal infections and traces of multiple rapes, Your Honor. Madam, మీద తొడభాగంలో బైట్ మార్క్స్ ఉన్నాయి. ఛాతీ మీద కూడా బైట్ మార్క్స్ ఉన్నాయి, మేడం. The girl is not able to speak due to severe shock and choking, Your Honor. No traces of semen found and no foreign hair found. సార్, లోపల పోక్సో కేసు జరుగుతుంది. పక్కకెళ్ళండి. ఇక్కడ నిలబడకూడదు. వెళ్ళండి సార్. ఎక్కడున్నారా? వాడిని చూసా. అంత రెడీ కదా? అక్క, నేను కాల్ చేశాను, నా ఫోన్ ఎత్తట్లేదు. వస్తున్నా. నేను మళ్ళీ చేస్తానక్క.